అక్కడ పోలీసులు ఏదో చేస్తున్నారు. అగో పోలీసులు ఉన్నారు ఇవాళ ఎందుకో మరి. ఈ భారత యాత్రికుడు. హాయ్ ఫ్రెండ్స్, మొన్నటి వీడియో చూసిరు కదా, మంచిగా అనిపించిందా? ఆ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసిన అందరికి కూడా థ్యాంక్స్. మన ఛానల్లో ఇవాళ కూడా పోతున్నాం. ఇవాళ ఇంకో వీడియో పెడుతున్నా. చెక్ పోస్ట్ నుంచి పోతున్నాం. చూడరు ఇక మా ఇంకా సార్ వస్తుండ్రు అందరూ. చెక్ పోస్ట్ మొన్ననేమో వాన పడింది, ఇవాళ ఏమో వాన పడతలేదు. ఇవాళ వాన పడుతుంది. బస్సు పోయిందా? చూడు బస్ అటు పోతుంది బస్ అనిపించింది కదా. సేమ్ మొన్న కూడా ఇదే ప్లేస్కి వచ్చినాక బస్సు పోయింది. ఇవాళ కూడా పోయింది. ఈ బస్సు అటు పోయి ఇటు వస్తుందేమో చూడాలి మరిగా. చెక్ పోస్ట్ వెనక వస్తారు చూసిన ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా మాకు కొలీగ్స్ అయినట్టు. చూడుర్రి, ఈ వీడియో కూడా మొత్తం చూడుర్రి, ఓకేనా? అక్కడ పోలీసులు ఏదో చేస్తున్నారు. అగో పోలీసులు ఉన్నారు ఇవాళ ఎందుకో మరి. ఇగో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు నైట్ కూడా ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి ఉండరు. ఈరోజు ఏదో ఉన్నారు మరి. మూవీస్ ఏం చూడగానే అదే ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది. ఈ పిల్లగాడు కూడా మా కొలిగే అన్నట్టు, దగ్గర ఉంటాడు అని. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ పోతుండు. ఇప్పుడు దాకా సినిమాల గురించి మాట్లాడింది. చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్ దగ్గర ఈ టెంపుల్ ఉంటుంది. బస్సు వచ్చింది, జల్దే ఎక్స్ప్రెస్ బస్సు, ఎలక్ట్రానిక్ బస్సు. ఇది బస్సు అయితే మొత్తం ఖాళీగా ఉంది. బస్సు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. రెండే తీసుకుంటుండు. ఖాళీ ఉంది అలా బస్సు, ఖాళీ ఉంది. సార్ ఇక నేను కూడా బ్యాగ్ తీసేసి ఒక సీట్లో కూర్చుంటున్నా. ఇక బస్ అయితే ఖాళీగా ఉంది. నేను కిటికీ పక్క కూర్చున్నా కదా, ఇక ఎంటికలు ఎగురుతూ ఉన్నాయి. దాటిని ఇట్లా దూసుకుంటా కూర్చున్నా అన్నట్టు, స్టైల్గా అన్నట్టు ఇట్లా. అక్కడ డోరు పడలేదన్నట్టు, అందుకే కండక్టర్ అన్న దాన్ని గట్టిగా గుంచిండు, పడ్డది. ఇక ముందు పోయి అక్కడ నిమ్మలంగా కూర్చుంటున్నట్టు. ఇక మా సార్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు, చూడరు ఇద్దరు. ఇక నేను మంచిగా చల్ల గాలి వస్తుందని కిటికీ మొత్తం ఓపెన్ చేసి బయటకు చూసుకుంటా కూర్చున్నా. ఎంజాయ్ చేస్తున్నా చల్ల గాలికి. ఇంటికి వేస్తా ఉంటే అట్లా దూసుకుంటా ఉన్నా చేతితోటి. మరి ఈ వీడియో ఎవరు తీసారనుకుంటారా? మా సార్. నేనే మా సార్కి నా ఫోన్ ఇచ్చి జర తీయరు సార్, జర స్టైల్గా ఉంటుంది అని చెప్పేసి బస్సులు ఆడితే మా సార్ తీస్తుండ అన్నట్టు. అట్లా ఇప్పుడు ఇంకా బస్సు మొత్తం ఖాళీ అయింది. అక్కడ మా ఇద్దరు సార్లు నేను ఉన్నాం. ఇక కిటికీ నుంచి బయటకు చూసిరా అంతే, మొత్తం ఖాళీ అయిపోయింది బస్సు. అమీర్పేటకు వచ్చిన ఫ్రెండ్స్, రీసెంట్గా ఎన్టీఆర్ విగ్రహం పెట్టిరాడా, కనిపిస్తుంది కదా, అదే విగ్రహం. ఇక అక్కడి నుంచి పోతున్నాం. ముందుకు పోయిన తర్వాత స్టేషన్ వస్తుంది, మెట్రో స్టేషన్. అక్కడి నుంచి అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. మా ముందు
ఒక పెద్ద లారీ పోతుంది చూసారా లోడ్ తోటి. అది ఎక్కడ పోతుందో కానీ మనకు తెలియదు. అదైతే స్ట్రేట్గా వెళ్ళిపోతుంది, మేము లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం. చూడు స్లో అయింది బస్ అందుకే. మా సార్ వాళ్ళు ఏదో మాట్లాడారు, రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే బంద్ చేసారు. ఇక చూసిర్రా, ఇది బేగంపేట ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. అక్కడ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, బేగంపేట మెట్రో స్టేషన్ అది. ఇక పైకి ఎక్కుతున్నాం. అటు ఒక బస్సు పోతుంది, బండ్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. చూడరి ఎంత మంచిగా ఉందో స్టేషన్. అగ్గో చూసిర్రా మెట్రో స్టేషన్ ఎట్లుంది, మస్తు ఉంది కదా. పైకి ఎక్కినాం ఫ్రెండ్స్. ఎర్ర బస్సు మా ముందటనే పోతుంది, మా బస్సు ఏమో దాన్ని వెనుక పోతుంది. చూసిర్రాగో వెనక ముందు పోతుంది. ఇప్పుడు మా బస్సు సైడ్ తీసుకుంది, ఈ బస్సు పోతుంది. ఈ బస్సు కూడా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్, మొత్తం ఖాళీగా ఉంది. చూసిర్రా అలా ఒక్క ప్యాసింజర్ లేడు, ఒక్క కండక్టర్ డ్రైవర్ తప్ప ఎవ్వరు లేరు. అలా షాక్ అయిపోయినా నేను ఫ్రెండ్స్. ఇవి చూసిర్రా కార్లు పోతున్నాయి, కార్లు రైట్ సైడ్ నుంచి. ఉట్టే టైంపాస్గా తీస్తున్నాం, మరి ఏం చేద్దాం, చూడాలి కదా అట్లా అన్నట్టు. అందుకోసం మళ్ళీ ఇంకో కార్ పోతుంది చూడు, అగ్గో వైట్ కార్ రయ్యన పోతుంది చూసిర్రా, కార్ రయ్యన పోతుంది చూసిర్రా, అట్లా పోతున్నాయి ఫ్రెండ్స్. ఇక అటు చేసి పారడైజ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఆడ సిగ్నల్ పడ్డది, మా ముంగడికి వచ్చినటువంటి కార్ ఆగింది. రైట్ సైడ్ మెల్ల రైట్ సైడ్ తీసుకొని పోతుంది ఆ కారు. ఆటో అయితే అట్లనే ఆగింది. ఇక చూడుర్రి జరసేపు అయినాక పోతాం. ఇక్కడ సిగ్నల్ దాటి ముందడికి వచ్చిన ఫ్రెండ్స్. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకో సిగ్నల్ ఉంది, రెడ్ సిగ్నల్ పడింది ఇక్కడ కూడా. ఇక బస్సు అయితే సికింద్రాబాద్ స్టేషన్ దిక్కు అయితే తిరిగింది ఫ్రెండ్స్. ఇక మా సార్ దగ్గరికి వచ్చిందని నవ్వుకుంటున్నారు, బ్యాగ్ కూడా దగ్గర పెట్టుకుంటున్నాడు ఆయనే. చూడండి ఇక రైట్ సైడ్లో అక్కడ బిల్డింగ్ ఉంటుంది కదా, ఇదేమో గడియార స్తంభం అక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉంది కాబట్టి ఆ గడియారం స్తంభం కనిపిస్తలేదు ఫ్రెండ్స్. అగో చూడండి ఒకసారి, మొత్తం చీకట్లో ఉంది, అది కనిపిస్తలేదు అన్నట్టు, కొంచెం కనిపిస్తుంది. వచ్చింది ఫ్రెండ్స్, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక మా సార్ వాళ్ళు లేచి నిలబడ్డారు, నేను ఒక్కనే వెనుక నుంచి మెల్లగా అలా వీడియో తీసుకుంటా ముందుకు పోయినా. రైట్ ఇక సికింద్రాబాద్ స్టేషన్ కాడ దిగినాం. నేనైతే ఎంటికలు సరి చేసుకుంటున్నా, మా సార్ ఏమో క్యాబ్ బుక్ చేద్దామని చూస్తున్నాడు. ఇక చూడండి ఒకసారి, ముగ్గురం అక్కడ నిలబడ్డాం. ఇక స్టేషన్ కాకపోతే అక్కడి నుంచి అటే పోతుంది ఏడా.
ఎక్కడ యూటర్న్ తీసుకొని పోతున్నట్టురా. బాగానే పోతుంది ట్రాఫిక్. అదే యూటర్న్ తీసుకొని ఇట్సప్ కూడా అదే అదే మామూలుగా అరకులారి ఇబ్బంది బస్సు ఉంటుంది కదా, ఇంట్లో అయితే 279, 290, 280 కూడా వస్తుంది అక్కడ నుంచి. అక్కడ దగ్గర ఉండే ఏ టైంకి ఏమన్నా సార్ ఒకటే ఎప్పుడు నిజాం కాలం నుంచే అప్పుడు నుంచే చాలా ఫేమస్ అయ్యింది. ఇంతకుముందు ఆఫీస్లో పనిచేస్తుంటే కానీ చెప్తుండే నాకు దీని గురించి ఆ చిక్కానే. ఇంతే ఉంటుందా దీనికన్నా పెద్ద ఉంటుంది కానీ రోడ్డుకి చూస్తేనేమో చిన్నగా ఉంటుంది కానీ లోపల అన్నదానం చేస్తారు కదా ఇక్కడ ఇప్పటికి అన్నదానం అవి. ఇక్కడ గురునానక్ సంబంధించి టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో క్యాబ్ కోసం చూస్తున్నాం. మా సారు నేను మా సార్ వాళ్ళు నేను చూస్తున్నాం. క్యాబ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, మొత్తం మీద వైట్ క్యాబ్. అగో ఎక్కుతున్నాం. ఇదంతా సికింద్రాబాద్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రాత్రి పూట ఉన్నటువంటి దృశ్యాలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. సికింద్రాబాద్ స్టేషన్ అయితే మంచిగా అయితే కడుతూ ఉన్నారు. అగో పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతూ ఉన్నారు. ఇక్కడ సూపర్ ఉంది. అది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మస్తు ఉంటుంది. ఇదేమో రెత్తిఫైల్ బస్ స్టాప్ ఫ్రెండ్స్, తెలుసు కదా, చాలామంది తెలిసే ఉంటుంది. ఇది సికింద్రాబాద్ స్టేషన్ పోక ముందుకు ఉంటుంది, సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర. సికింద్రాబాద్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆలగడ్డ బావి దగ్గర కార్లో ఏదో సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. వెనక సైడ్ నుంచి టప్ టప్ అని కార్ డ్రైవర్ సైడ్ కాపీ దిగి చూసిండు. ఏందో 15 నిమిషాలు పట్టింది అక్కడ. లైట్ వెయిట్ అని కింద ఇట్లా ఏమన్నా పోయిందానా? బోల్ట్ పడ్డది, ఇది బోల్ట్ కింద పడ్డది, ఇది ఇక్కడ ఉండేది. అర్థం నుంచి ఉందా ఎప్పటి నుంచి? డ్రైవరు దిగి సెట్ చేసిండు ఫ్రెండ్స్. ఏదో బోల్ట్ పడిపోయిందట. తర్వాత స్టార్ట్ అయినాం మళ్ళీ అక్కడి నుంచి రై 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 అంటూ ఉప్పల్కి బయలుదేరినాం మళ్ళా. ఇక మెల్లగా అప్సి కూడా ఎన్జీఆర్ దాటినాం ఫ్రెండ్స్. దాటి ఇక స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ గల్లీ నుంచి తీసుకుంటున్నాము కారు, వెళ్తున్నాం. ఉప్పల్ స్టేడియం దగ్గర దిగేసినాం.
సార్ ఇక్కడ దిగినాము అని చెప్తున్నా. ఎడిటింగ్లు ఉంది నేనే, ఇది కూడా అన్నీ నేనే చేస్తా సార్. దీంట్లోనే ఇదే ఇదే. సార్ పోతుంది కదా దూరం. ఇబ్బంది పడుతుంది దగ్గర మనం చూస్తారని మళ్ళీ చెప్పాలి. గంట ముందు వెళ్తున్నాం. ఫ్రెండ్స్ అక్కడ పని చేస్తూ ఉన్నారు వాళ్ళు, మెట్రోకి సంబంధించినటువంటి వర్క్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు కనిపించలేదు, అంటే ఉంటుండొచ్చు, కానీ నాకు మాత్రం ఈరోజే కనిపించారు. మా సార్ అయితే ఇక బండి తీసుకొని వచ్చిండు, ఎక్కినాం. ఎక్కి ఇగో పిస్తా హౌస్ నుంచి లిటిల్ ఫ్లవర్ స్కూల్ రూట్ నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరంగల్ పోయే బస్సులు బండ్లు అన్నీ కూడా ఇదే రూట్ నుంచి పోతూ ఉన్నాయి. ఇక గల్లీలో నుంచి మా రూమ్ దగ్గరికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. ఖతం, ఇక నన్ను దించేసారు మా సార్ వాళ్ళు, వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. నచ్చింది కదా ఈ వ్లాగ్ కూడా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం